జడ్జిమెంట్ అనేది ఏంటంటే అక్కడ జడ్జెస్ ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దాంట్లో మీకు ఏం జరిగింది అనేది మీరు చెప్తాను, మీరు ఒకటి క్లెయిమ్ చేస్తున్నారు. బట్ అంటే ఓవరాల్గా ఎప్పుడు కూడా మనం జనాల జడ్జిమెంట్ అనేది ఏ సినిమాకైనా దేనికైనా రివ్యూవర్స్ ఒక 5 ఇస్తే బట్ జనాల జడ్జిమెంట్ అనేది జనాలు మనకి రిఫ్లెక్ట్ అవుద్ది ఎప్పుడు దాని విజయం అనేది. సో ఇక్కడ ఈ విషయం కూడా అదే జరుగుతుంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి కింద కామెంట్ చూసినా మీరు పెట్టిందని చూసినా కూడా 99% కామెంట్స్ పాజిటివ్ వస్తున్నాయి. సో మీరు వదిలేయాలనుకుంటున్నా ఫీల్డ్ మిమ్మల్ని వదిలేలాగా లేదు. మరి ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ అంతమంది నీ మ్యూజిక్ వదులుకోకు, వీ వాంట్ టు హియర్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ అంటున్నారు. ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మ్డ్. సో అఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ నేను ఏమనుకున్నానంటే అఫ్ కోర్స్ ఇంకా ఆపర్చునిటీస్ రావు, ఎందుకంటే నేను పెద్ద పెద్ద పేర్ల మీద పాయింట్అవుట్ చేశాను. సో ఇంకా నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది, వాళ్ళని అర్థం చేసుకోకపోయినా కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. సో అందుకే నేను ఇంకా గివప్ చేసేద్దాం అన్న థాట్కి వచ్చాను. కానీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడున్న టాప్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు కాల్ చేసి యు ఆర్ వెరీ బ్రేవ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలాంటివి ఎక్స్పోజ్ చేసి వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మీరు చేస్తున్నారు, సో మేము మీకు ఆపర్చునిటీస్ ఇస్తాము, సో ప్లీజ్ కంటిన్యూ మ్యూజిక్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. అంటే ధైర్య సాహస లక్ష్మి అంటారు, మీరు చేసిన ఒక ధైర్యం వల్ల మొత్తానికి అంటే ఎంతకాలం పాడి హార్డ్ వర్క్ చేస్తున్నారా అంది, ఇప్పుడు ఆ హార్డ్ వర్క్ కూడా ఇప్పుడు పెయిడ్ ఆఫ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే. మనకి ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే ఒక ఎపిసోడ్లో కాదు కదా ఈ సీజన్ మొత్తం అన్నప్పుడు, మరి ఎప్పుడు సునీత గారితో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేయలేదా మీరు? యాక్చువల్లీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లాగా మాకు అంత చనువు ఉంటే నేను యాక్చువల్లీ వెళ్ళేదాన్ని. ఇలా వీళ్ళందరూ క్యారవాన్కి వెళ్ళి మాట్లాడున్న వాళ్ళు ఉన్నారు నేను చెప్పినట్టు, బట్ నాకు అంత క్లోజ్ కాదు ఆవిడ. అండ్ మాట్లాడినా కూడా అది ఎక్కడ మళ్ళీ జడ్జ్మెంట్ లో రివర్స్ అవుతుంది, ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? అంటే సెట్స్ లో ఉంటారు కదా ఇప్పుడన్నా వెళ్ళి యా, బట్ ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన ఒక అమ్మాయి ఉంది అక్కడ, యాక్చువల్లీ ఒక ఇష్యూ అయింది అక్కడ. బట్ ఏమైంది అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంటే ఒక అమ్మాయి ఏదో ఒక విషయం మీద ఎమోషనల్ అయితే అది ఆవిడ కామెంట్స్ వల్ల ఈ అమ్మాయి ఎమోషనల్ అయిందేమో చాలా తిట్టేశారు ఇంకా ఓదార్చకుండా. సో ఇంకా నన్ను కూడా ఇలా ఏమైనా అంటారేమో, నా మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో, నేను ఇంకా అలాంటివి ఏం చేయలేదు. బట్ ఎలిమినేట్ అయ్యాకైతే నేను మాట్లాడడానికి ట్రై చేశాను. నేను మైక్ కూడా అడిగాను ఎస్పీ చరణ్ సార్ని, సార్ ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగాను. బట్ లేదు, అసలు భయపడిపోయారు చాలా అక్కడ. అర్థమైపోయింది, దే వర్ ఆల్ గిల్టీ. ఎస్పీ చరణ్ సార్ వాజ్ ఆల్సో అసలు కనిపించేసింది. సో జడ్జెస్ కూడా అందుకే లేచి వెళ్ళిపోయారని అయితే నాకు అనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా ఈ జడ్జెస్ లేచి వెళ్ళిపోవడం అనే ప్రాసెస్? ఫస్ట్ టైం? లేదు, ఇది ఫస్ట్ టైం. అసలు నేను ఏ రియాలిటీ షోలో కూడా చూడలేదు ఇలాగా. ఈ సీజన్ లో కాదు, ఏ షోలో కూడా జరగలేదు ఇప్పుడు జడ్జెస్ లేకుండా జడ్జిమెంట్ లేదు. ఇంకా స్టేజ్ మీదకి వచ్చి హగ్ చేసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నాను. ఎందుకు నాకు చిత్రమ్మ వచ్చి కాల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు అసలు ఫీల్ అవ్వకు, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్